వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సిఎస్కే టీమ్ అనాలిసిస్ అండ్ మినీ యాక్షన్ స్ట్రాటజీస్ చూద్దాం. 5 సార్లు కప్పు కొట్టినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ గత 2 సీజన్లుగా ప్లేఆఫ్స్ రేస్కు క్వాలిఫై అవ్వలేకపోయారు. 2026 ఛాంపియన్స్గా నిలవటం కోసం 2025లోనే రీప్లేస్మెంట్స్ కింద ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రేవిస్ మరియు ఉర్విల్ పటేల్ను రీప్లేస్మెంట్ ప్లేయర్ల కింద తీసుకున్నారు. 2026 మినీ యాక్షన్కు ముందే రాక్స్టార్ జడేజాను మరియు శామ్ కర్రన్ను ఆర్ఆర్కు ట్రేడ్ చేసి సంజు శాంసన్ని ట్రేడ్ చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టుతో ఒక టీంను తయారు చేసి ఐపీఎల్ మినీ యాక్షన్లో ఎవరెవరిని కొంటే మంచిదని చర్చించుకుందాం. ఓపెనర్స్ ఆయుష్ మాత్రే, గైక్వాడ్. 1 డౌన్ సంజు శాంసన్, 2 డౌన్ శివం దూబే, 3 డౌన్ డెవాల్ బ్రేవిస్. నెంబర్ 6 ప్లేయర్ను సిఎస్కే మినీ యాక్షన్లో కొనాలి. నెంబర్ 7లో ఎంఎస్ ధోని, నెంబర్ 8లో నూర్ అహ్మద్, నెంబర్ 9లో ఖలీల్ అహ్మద్, నెంబర్ 10 అండ్ 11ను ఐపీఎల్ మినీ యాక్షన్లో సిఎస్కే కొనాలి. సిఎస్కేకు ఫినిషింగ్ రోల్లో ఆండ్రూ రసెల్ లేదా మ్యాక్స్వెల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆండ్రూ రసెల్ ఐపీఎల్లో చాలా మ్యాచ్లు ఫినిష్ చేశాడు. తన ఎక్స్పీరియన్స్తో పాటు డెత్ బౌలింగ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్కు చాలా ఉపయోగపడుతుంది. అలాగే రీసెంట్గా రసెల్ చాలా బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు. అలాగే మ్యాక్స్వెల్ను చూస్తే తను చెన్నై సూపర్ కింగ్స్కి వస్తే ఎల్లో కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అతను ఆస్ట్రేలియాకు చాలా మ్యాచ్లు ఫినిషర్గానే ఆడాడు. అలాగే తను ఒక స్పిన్ బౌలర్గా కూడా పనికొస్తాడు. లాస్ట్ ఐపీఎల్ సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాక్స్వెల్కు బీట్ చేసింది మనందరికీ తెలిసిందే. నెంబర్ 10 విషయానికి వస్తే అక్కడ ఒక స్పిన్ బౌలర్ కావాలి. ఇండియన్ బౌలర్స్ కావాలంటే రాహుల్ చహర్ మరియు రవి బిష్నాయ్ ఉన్నారు. లేదా ఫారెన్ బౌలర్స్ కావాలంటే ఆడమ్ చంపా, ట్రెవర్ షమ్సీ మరియు మహేష్ తీక్షణ వంటి ప్లేయర్లు ఉన్నారు. బ్యాకప్ విషయానికి వస్తే ఓపెనర్లకు బ్యాకప్గా పృథ్వీ షా లేదా మయాంక్ అగర్వాల్ని తీసుకుంటే మంచిది. అలాగే బ్యాకప్గా పవర్ ప్లే బౌలర్ తోషిత్ యాదవ్ లేదా న్యూజిలాండ్ ప్లేయర్ అయిన డఫీని కొనుక్కుంటే చాలా మంచిది. ఒకవేళ సీజన్ మధ్యలో ఎవరికైనా ఇంజరీ అయినా బ్యాకప్గా వీళ్ళు చాలా బాగా పనికొస్తారు. వీళ్ళకంటే బెటర్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. సిఎస్కే మినీ యాక్షన్లో ఎవరిని కొంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.